నిజాయితీగా, నిష్పక్షపాతంగా సమాజం కోసం పనిచేసే ఏ అధికారిని నేను అభిమానిస్తా, గౌరవిస్తా, ప్రేమిస్తా. ప్రవీణ్ ప్రకాష్ విషయంలో అనేక సార్లు ప్రస్తావించి అప్పుడే చెప్పాను నేను. ఒక్క మగాడు ఆయనే లేకపోతే విశాఖపట్నంలో రోడ్ల విస్తరణ లేదు, గుంటూరులో రోడ్ల విస్తరణ లేదు, విజయవాడలో రోడ్ల విస్తరణ లేదు. ఎస్, దానివల్ల రోడ్ల ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, అంటే ఆస్తులు శాంతం కోల్పోరు, నష్టపోతారు. వాళ్ళందరూ ఆయన మీద కోపగించుకున్నారు. కానీ ఆ రోడ్లే లేకపోతే ఇవాళ ఈ ఊళ్ళే లేవు, ప్రవీణ్ ప్రకాషే లేకపోతే ఆ దమ్మే లేదు. చివరికి కోర్టు మందలిస్తున్న తన అధికారులు కాపాడుతూ తను నైతిక బాధ్యత వహించిన మగాడు అతను. అలాగే ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టు బాధ్యతాయుతంగా చేసినాడు. అందుకే ఒకప్పుడు అతనంటే నేను అనేక సార్లు ప్రస్తావించా. ఇప్పుడు తెలంగాణలో ఇబ్బంది పడుతున్న అరవింద్ కుమార్ కానీ, ఇక్కడ ఈయన కానీ నిజాయితీ పరులైనది కాదు, లంచాలు తీసుకునేవాళ్ళు కాదు. వీళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సిన్సియర్గా ఎఫర్ట్ పెడతారు. ప్రభుత్వం ఏ పాలసీ అనుకుందో అది అట్లా అమలు చేసినందుకు చంద్రబాబు మనిషి ఒకప్పుడు కాంగ్రెస్ తిట్టిపోసేది, కాంగ్రెస్ వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా బోల్డ్ ఉద్యమాలు చేశారు. అలాంటి ప్రవీణ్ ప్రకాష్కి అనుకూలంగా ఆ రోజున తెలుగుదేశం గొడవ చేసేది. ఓ రకంగా పంచుమర్తి అనురాధ మేయర్గా ఉన్నటువంటి సందర్భంలో ప్రవీణ్ ప్రకాషే కమిషనర్. ఎంత కలివిడిగా పనిచేశారంటే అంత కలివిడిగా అభివృద్ధి చేయగలిగారు. ఆయన్నే ద్రోహం చేశారు. ఏంటయ్యా అంటే ఆయన జగన్కి చెప్పినట్టు చేస్తున్నారు. నాడు నేడు ఆయనే లేకపోతే సక్సెస్ అయ్యేది కాదు. ఆయనతో చివరికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏదో రంగులు వేసాడంటే ఇప్పటికి ఇవాళ కడుతున్నారు రంగులు, చూడండి చాలా చోట్ల ఎట్లా ఉన్నాయో. సరే, అది పక్కన పెడదాం. బట్ రంగులకు ఒక్క దాంట్లో తప్పించి ఆయన్ని రైట్ చేయడానికి ఇంకేం కనిపించలేదు అక్కడ. ఇది సుబ్రహ్మణ్యం, ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు పంపించారంటే ఇద్దరు అధికారుల్ని ఏమేం పోస్టులు కావాలో అడిగాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పోస్టులు ఏమంటే ఈయన వేయనన్నారు. ఆ విషయంలో ఆయన్ని అక్కడ ఇక అంటే తను 2 వారాలు వెయిట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. 2 వారాలైనా తనకి ఎక్కడ పోస్టింగ్ కావాలో తను చెప్పిన అధికారిని తను చెప్పిన చోట పోస్టింగ్ వేయట్లేదు. ఇదేంటి ఇక నేను ఎందుకు ముఖ్యమంత్రిగా పనిచేయడం అని అసహనం వ్యక్తం చేసే పరిస్థితి. చివరికి ఇక్కడ ఆ సీఎంఓ సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి ఈయన ఆదేశాలు ఇచ్చాడు. దాంతో ప్రవీణ్ ప్రకాష్ పెద్ద దుర్మార్గుడు అనేటటువంటిది మీడియా పబ్లిసిటీ ద్వారా హైప్ ఇచ్చారు. ఇక్కడ ఇందులో చాలా గేమ్స్ ఉన్నాయి. ఆ విధంగా కథ నడపడం బిగినైంది. అది ఒక ఎత్తు అయితే అవన్నీ ఆ వివరాలన్నీ ఇప్పుడు చెప్పుకొచ్చాడు ప్రవీణ్ ప్రకాష్ నిన్న ఆయనతో రాధాకృష్ణ గారి దాంట్లో. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే క్యాబినెట్లో చిన్న సమస్య వచ్చింది. విలేజ్ కోర్టుల గురించి చర్చించాలి. క్యాబినెట్ భేటీకి ముందు సీఎంకి బ్రీఫింగ్ ఉంటుంది. ముఖ్యమంత్రి సీఎస్ చర్చించిన తర్వాత ఎజెండా నిర్ణయిస్తారు. విలేజ్ కోర్టుల గురించి సర్వేవర్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ఆ తర్వాత క్యాబినెట్ పెడదామని సీఎం అన్నారు. లా సెక్రటరీ వేరే పని ఉండటంతో వెళ్ళిపోయారు. తర్వాత రోజు వచ్చారు, సీఎం గారికి ప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు. నేను అనుమతి ఇవ్వలేదు. ఆయన వెంటనే సీఎస్ దగ్గరికి వెళ్ళారు. ఆయన సీఎం దగ్గరికి తీసుకెళ్లాలని సీఎస్ నాతో చెప్పారు. నేను ఇప్పుడు వద్దన్నాను. సీఎం కంఫర్టబుల్గా లేరని స్పష్టంగా చెప్పాను. ఇదే అసలు సమస్యగా మారింది. ఆయన ఎందుకు ఆపారంటే సీఎస్ నాకు మెమో జారీ చేశారు. ఇది అధికారుల ఈగో. ఈ ఈగోలో ప్రవీణ్ ప్రకాష్ని విలన్ని చేసి చూపించింది మీడియా అంతా కూడా. నాడు నేడులో కానీ డిజిటలైజేషన్ కానీ అన్నిట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. అందుకే నేనే రాజీనామా చేసిన తర్వాత దానికి సంబంధించి అడిగితేను జగన్ హయాంలో తప్పు చేసినందుకు ఇప్పుడు సస్పెండ్ చేస్తారని భయపడి వీఆర్ఎస్ తీసుకుంటున్నారంటే నాకు అటువంటి భయం ఏం లేదు. ఈరోజు కూడా కేసు పెట్టుకోవచ్చు, క్రిమినల్ కేసులు లైఫ్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అంటూ తెగేసి చెప్పారు. అట్లాగే మళ్ళీ సర్వీసులో రావాలని ఆలోచన ఉందని నేను కోపంలో చేశాను. 3 నెలలు వీఆర్ఎస్ వెనక్కి తీసుకుంటానని అడిగాను. నీరబ్ కుమార్ ప్రసాద్ అప్పుడు సీఎస్ మాకు బంధువే, మళ్ళీ సర్వీస్లోకి వస్తానని చెప్తే సీఎం చంద్రబాబు మీ మీద చాలా కోపంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ విషయంలో నా మీద ఒత్తిడి తెస్తే సస్పెండ్ చేస్తానని సీఎం అన్నట్టు కొందరు నాతో అన్నారు. నేను రోజు పేషీకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇప్పించాలని అడిగేవాడిని. గతంలో చంద్రబాబు నేను దగ్గరగా ఉండేవాళ్ళం. 2019లో సీఎం పేషీలకు తీసుకుంటామన్నారు. అయినా జరిగినటువంటి పరిస్థితులు ఇది. ఓవరాల్గా తను నిజాయితీగా ఉన్నాను, నిష్పక్షపాతంగా ఉన్నానని తేల్చి చెప్పుకొచ్చారు ప్రవీణ్ ప్రకాష్.